ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కాని దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. ఇక్కడ యాకోబు గారు మనకి రాస్తున్నాడని మీరు చదువుకోండి. ఈ బైబిల్లో ఎవరికో రాసేలే అని మీరు అనుకోవద్దు. మనం చదువుతున్నాం కాబట్టి మనతోనే మాట్లాడుతున్నారు యాకోబు గారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతిరోజు లేవాలి, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఆఫీసులకైతే ఆఫీసులు, పని అయితే పని, పొలం అయితే పొలం, అట్లా ఏదో ఒక పనికి మనం వెళ్తానే ఉంటాం కదా. ఎందుకంటే మళ్ళీ నెలాఖరికి వచ్చేసరికి రెంట్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, అదని ఇదని, ఇంట్లో సరుకులని, పిల్లల ఫీజులని చాలా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈలోకపరమైనయే కదా. ఈలోకపరమైనయే, అవన్నీ మనకి అవసరమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మనం ఇంత కష్టపడుతున్నాము, ఇంత గందరగోళ పడుతున్నాము, ఇన్ని టెన్షన్లు పడుతున్నాము. ఎందుకంటే మనకి అవసరానికి మించి మనం ఖర్చులు చేస్తున్నామంట. అవసరానికి మించి మనం ఖర్చు పెడుతున్నాం. మనం సంపాదించింది దాన్నే భోగేచ్ఛల నుండియే కదా. ఇప్పుడు మనకు కలిగింది, ఇప్పుడు మన పక్కన వాళ్ళు ఒక ఆమె మన ఇంటి పక్కనో లేకపోతే మనకు తెలిసిన మన కొలీగ్స్లోనే ఒక 5,000 పెట్టి ఒక చీర కొనుక్కున్నారు అనుకోండి. ఆమె కాస్త ఎక్కువ శాలరీ వచ్చింది, లేదా వాళ్ళ ఆర్థిక స్థితి కొంచెం బాగుండొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో పరిస్థితి వేరనుకోండి. ఖచ్చితంగా మనం కూడా ఆ చీరని, అలాంటి చీర కొనాలని మనం ఆశపడి ఖచ్చితంగా నేను కూడా 5,000 పెట్టి కొనాల్సిందే అని డిసైడ్ అవుతామండి. అలా అయ్యామంటే దాన్నే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలను. అది ఇక మనం ఆమె కొంది, నేను కూడా కొన్నాను, అబ్బా ఆమె కొన్న చీర నువ్వు కూడా కొన్నావా అని గొప్పగా చెప్పుకుంటారు కదా. అలా మనం ఆలోచిస్తాం కాబట్టి మనం ఇప్పుడు ఆమె సంపాదన మేబీ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో సంపాదన ఎక్కువ ఉండొచ్చు, మన ఇంట్లో తక్కువ ఉండొచ్చు. ఆమె 5,000 కొనుక్కునే కెపాసిటీ ఆమెకుంది. మనకి 1,000 రూపాయలు పెట్టి కొనుక్కునే చీర కెపాసిటీయే ఉంది మనకి. కానీ మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా నేను కూడా అది కొనాల్సిందే అని 1,000 రూపాయలు పెట్టి కొనాల్సిందే అని 4,000 ఎక్స్ట్రా పెట్టి కొంటాం. కాబట్టి దాన్ని ఏ లెక్క కింద వేసాడు మీరు. అందువల్లే మీకు అప్పులు ఎక్కువ అవుతున్నాయి, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడానికి ఇదే మన సంపాదన ఎంత, మనం ఖర్చు చేసేదంతా, మనకు వచ్చేదంతా, మనం ఖర్చు పెట్టేదంతా. అవసరానికి మించి ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు? మీ అవయవాలను ఇప్పుడు కన్ను చూడడం వల్లే కదా, అబ్బా చీర భలే ఉంది, ఎంతైనా సరే కొనాల్సిందే. అది ఎక్కడ పుట్టింది ఆలోచన? మన అవయవాల్లోనే కదా పుట్టింది. ఆ ప్రకారం నుంచే మనం ముందుకెళ్తున్నాము, ఖర్చు పెడుతున్నాము. మళ్ళీ ఇంట్లోకి వేరే వాటికి ఈ డబ్బులు వేరే వాటికి పెట్టాల్సిన డబ్బులు చీరకే పెట్టేసాము. ఇక మిగతా వాటికి ఏం పెట్టాలి? అలా 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 మనం చేసే ఖర్చులు, మనం చేసిన ఆ పనికి, మనం చేసిన జాబ్కి వచ్చిన జీతం మన ఖర్చులకి సరిపోవట్లేదు. ఎందుకంటే ఎక్స్ట్రా మనం ఈ భోగేచ్ఛల వంట వెళ్తున్నాం కదా. కన్ను ఏది చెప్తే అదే వింటాం. అలాగే పక్కన వాళ్ళు కారు కొనుక్కుంటే మన కెపాసిటీ ఏంది? బైక్ ఉంది చాలు. కారు కొనాలంటే ఇంకా ఎక్కువ, బైక్ అంటే తక్కువకి వచ్చింది, కారు అంటే ఇంకా ఎక్కువ పెట్టాలి. అవసరం లేదు, నాకు ఇది సరిపోయింది, నా తండ్రి నాకు ఇంతవరకు ఇచ్చాడు చాలు, ఇంతకన్నా నేను అంతకు మించిపోయి మళ్ళీ అప్పులు చేసి ఈ తలనొప్పి నాకెందుకు అని ఆలోచించుకుంటే బాగానే ఉండిద్ది. కానీ మనం ఇప్పుడు అలా ఆలోచించట్లా. బైక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కారు కూడా కొనాలి, ఈ బైక్ తీరిందంటే కారు కొనేద్దాం అని అలా ఆలోచిస్తున్నాం మనం. అందుకనే మనకి ఇంత కష్టపడుతున్నా కూడా మనకి ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, అప్పులు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇదే కారణం. ఆ కాలంలో అప్పట్లో మరి ఇప్పుడు యాకోబు గారు ఉన్న ఆ రోజుల్లో, ఆ తరంలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ తరంలో, ఈ రోజుల్లో, ఇప్పటి రోజుల్లో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కదా.
అవతల వాళ్ళు ఒక 10,000 పెట్టి ఏదైనా కొన్నారంటే మనం కూడా ఖచ్చితంగా అంత ఖర్చు పెట్టి కొనాల్సిందే. ఏదైనా కొత్త మోడల్ బైక్ వచ్చిందంటే మనం కూడా ఈఎంఐను బ్యాంక్ లోన్ తీసుకును లేకపోతే అప్పు తీసుకును ఖచ్చితంగా కొనాల్సిందే. దానివల్ల అప్పులే కానీ ఆదాయం మిగులు ఎక్కడుండింది? అదే ఇక్కడ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. సరిపడా వరకు చాలు. మన తండ్రి ఇప్పుడు ఇంతకుముందు సైకిల్ కొంటేనే గొప్ప, ఇప్పుడు కారు ఉన్నా కూడా తక్కువే. ఇక కారు కొన్న వాళ్ళు ఫ్లైట్ కొనాలనే ఆలోచనకి వెళ్ళిపోతున్నారు. ఇదే మన మైండ్ సెట్ అలా మారిపోతుంది. కాబట్టి మీకు ఈ కష్టాలు, ఈ యుద్ధాలు, మీరు ఎంత యుద్ధం చేస్తున్నా మరి గెలవట్లేదు. అందుకే ఇప్పుడు మనకు వచ్చే ఈ సమస్యలన్నీ కూడా ఇదే మన మైండ్లో వచ్చే సమస్యలు. ఇప్పుడు పక్కనోళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువైపోయింది కదా. అవతల వాళ్ళు ఒక ఇల్లు కట్టిస్తే మనం 2 ఇళ్ళు కట్టాలి, పక్కన వాళ్ళు ఒక ఫ్లోర్ వేస్తే మనం 2 ఫ్లోర్లు వేయాలి. ఇదే ఆలోచన మనల్ని ఇంత దిగజారుస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, మళ్ళీ సాతాను గుప్పెట్లో చిక్కుకునేలా చేస్తుంది. అప్పులు, ఆర్థిక సమస్యలు ఎంత తల్లడిల్లినా కూడా అవి తీరే మార్గం కనపడదు. ఎందుకంటే మనం తీసుకున్న రాంగ్ డెసిషన్. అసలు పక్కన వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోవద్దు అని నేను చెప్పట్లేదండి, బైబుల్ చెప్తుంది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. మనం అనుకుంటాం అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు కానీ నేనెందుకు కొనుక్కోలేకపోతున్నాను? ఎందుకంటే మన స్తోమతకు మించి మనం ఆశిస్తున్నాము, అందుకే మనకు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఈ యుద్ధాలు, పోరాటాలు, అద్దెలు కట్టలేక, కారు ఈఎంఐలు కట్టలేక, మళ్ళీ పిల్లలకు ఫీజులు కట్టలేక, అందుకనే అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా, తెలివికి, వివేకంతో కలిగి జీవించండి అని ఎన్నోసార్లు తండ్రి మనతో చెప్పాడు. వివేకం కలిగి జ్ఞానులాగా మనం ఆలోచించాలి. నా సంపాదన ఎంత, నా ఇంట్లో ఖర్చులెంత, నా పిల్లలకు ఫీజులంత, మరి దానికి ఎంత, దీనికి ఎంత, అన్ని లెక్కలేసుకొని సంపాదనకి తగ్గట్టు ఖర్చులు పెట్టుకోవాలి. కానీ దానికి మించి ఖర్చులు పెట్టారంటే అప్పులు, ఆర్థిక సమస్యలు, వాటి వల్ల మళ్ళీ బీపీలు, షుగర్లు, ఇవన్నీ మనంతట మనమే తెచ్చుకుంటున్నాం అని దేవుడు తండ్రి మనతో చెప్తున్నాడు. అయితే పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, కానీ దేవుణ్ణి అడగరు. అయ్యా ఇదిగో నాకు ఇది అవసరం అట్లాని మరి భోగేచ్ఛల గురించి, ఇక అవతల వాళ్ళు బైక్ కొన్నాడు నేను కారన్నా కొనాలయ్యా అని అడిగితే వింటాడా దేవుడు? వినడు. నాకు సరిపడా, నాకు ఏదైతే అవసరమో అది నాకు ఇప్పించయ్యా, అది చాలు, అంతకు మించి నాకొద్దు, అంతకు మించి అంతకన్నా అత్యాశ నాకొద్దయ్యా అని అడిగితే తండ్రికి ఇష్టం. మనం ఎక్కువ అడిగామంటే తండ్రి ఇవ్వడు. ఎంత తగ్గించుకొని అడిగితే, ఎంత తక్కువ అడిగితే అంతకన్నా ఎక్కువ ఇస్తాడు తండ్రి. అలాగే అదే మాట 3వ వచనంలో చెప్తున్నాడు. మీరు అడిగినను అంటే పైనేమో మీరు పోట్లాడతారు, యుద్ధం చేస్తారు దానికోసం, కానీ మీకేం దొరకదు. ఎందుకు దొరకట్లేదంటే మీరు దేవుణ్ణి అడగట్లేదు. ఇప్పుడు ఏదైనా కొనాలనుకున్నారు, బైకే కొనాలనుకోండి, ఇప్పుడు సైకిల్ మనకు సరిపోయింది, మనం చేసే పనికి మనకు సైకిల్ సరిపోయింది, లేదా మనం చేసే ఉద్యోగానికి బైకో స్కూటీయో సరిపోయింది. అంతకు మించి కొనాలని అనుకుంటాం. మనం అనుకొని సరే యుద్ధం చేస్తూ ఉంటాం, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించి కూడబెట్టి నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని మనం అలా ఆలోచిస్తూ ఉంటాము. అయితే దానికన్నా ముందు ఫస్ట్ దేవుణ్ణి అడగం అని ఇక్కడ చెప్తున్నాడు యాకోబు గారు. దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి మీరు ఆశించింది కూడా మీకు దొరకట్లేదు. ఒకవేళ మీరు అడిగినా కూడా మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. జాగ్రత్తగా వినండి మాట. మనం అడగాలి. దేవుణ్ణి అడిగితే ఏదైనా ఇస్తాడు సిస్టర్ అని నేను చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ అడిగినా కూడా అది దేనికి అవసరం, అది నిజంగా అవసరమా, లేకపోతే భోగముల నిమిత్తం మనం బయట ఏదో వాళ్ళు వీళ్ళు పొగడాలని, తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలని ఆ ఉద్దేశంతోనే మనం అడుగుతున్నామా తండ్రిని? తండ్రికి తెలుసు కదా మన మైండ్లో ఏ ఆలోచన ఉందో. నిజంగా అది మనకి అవసరం అనిపిస్తే ఖచ్చితంగా తండ్రి అది మనకి ఇస్తాడు. అలా కాకుండా వాళ్ళు కొన్నారు కాబట్టి, వీళ్ళు కట్టుకున్నారు కాబట్టి, వాళ్ళు కూడా సంపాదించుకున్నారు కాబట్టి, మేము కూడా మంచి పేరు, అమ్మో పలానా వాళ్ళకి ఎన్నున్నాయో తెలుసా అని గొప్పలకి కనుక మీరు అడిగితే అవి మీకు ఇవ్వడు దేవుడు, ఖచ్చితంగా ఇవ్వడు అని యాకోబు గారు చెప్తున్నారు. నేను చెప్పట్లేదు.
మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతారు కాబట్టే మీకు దొరకట్లేదు, ఇవ్వట్లేదు తండ్రి. అవసరమైనంత వరకు అడగండి. అయ్యా ఇదిగో నా సంపాదన ఎంతుంది, మరి పిల్లలకి ఫీజు కట్టాలి, మరి అటు దానికి అంత కట్టాలి, ఇంత కట్టాలి, అలానే మరి ఆడంబరాలకు వెళ్ళే మనసు నాకు ఇవ్వద్దయ్యా. మాకెంతవరకు కావాలో తగ్గించుకొని నా సంపాదనకు తగ్గట్టే నా ఖర్చులు ఉండేలా మీ కృప చూపించండి. వాళ్ళకు ఫీజులు కట్టేంత సంపాదన అంతవరకు చాలు, నాకు అంతకన్నా ఎక్కువ వద్దు. లోకాశలకి అత్యాశకు పోవడం, ఆడంబరాలకు పోవడం అలాంటి మనసు మాకు రానివద్దయ్యా అని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మీరు అడిగిన దానికి, మీరు 1000 రూపాయలు నా పిల్లకు ఫీజు కట్టాలంటే మీకు 2000 పంపిస్తాడు. ఎందుకంటే ఆ 2000 ఇంట్లో వాడుకోవడానికి. మళ్ళీ ఆ 1000 రూపాయలు పెట్టి మళ్ళీ భోగాసులకు పోయారంటే మాత్రం ఇంకోసారి ఇవ్వడు. అదే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మీకు అప్పులు అవుతున్నాయి, ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, ఎందుకు అవుతున్నాయి? ఇదిగో ఇలా ఆలోచిస్తున్నారంట. మరి నాకైతే తెలియదు, తండ్రి గమనిస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని. మీరు లోక భోగాల కోసం మీరు ఆలోచిస్తున్నారు దురుద్దేశంతో. మీ భోగముల నిమిత్తం వినియోగించడానికే దురుద్దేశంతో అడుగుతున్నారు. మీకు నిజంగా అది అవసరం కాదు, మీకు అవసరం లేదది. అయినా సరే ఆ లగ్జరీ లైఫ్ కోసం మీరు అడుగుతున్నారు. అందుకే నేను ఇవ్వట్లేదు. కానీ తండ్రి ఇవ్వట్లేదని మనం మళ్ళీ అప్పులు చేసి ఖచ్చితంగా అది కొనాల్సిందే. ఇప్పుడు సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, కాలేజ్ పిల్లలకి సెల్ ఫోన్ అవసరమా? డిగ్రీ ఇంటర్ చదివే వాళ్ళకి సెల్ ఫోన్ అవసరమా? స్మార్ట్ ఫోన్లు కొనిపిస్తున్నారు. ఇప్పుడు ఫోన్ అంటే ఏదో సేఫ్టీకి ఎక్కడ ఉన్నారో ఎక్కడికి వెళ్ళారో చెప్పడానికి అసలు అవసరం కూడా లేదు. ఒకప్పుడు మన అమ్మమ్మల కాలంలో ఎవరి చేతిలో ఉందండి ఫోను? ఎవరి చేతిలో ఉంది? ఎవరి దగ్గర ఉంది ఫోను? ల్యాండ్ లైన్ ఉంటేనే గొప్ప అప్పట్లో. ఎందుకంటే అంత పని వాళ్ళు కష్టపడి పని చేసుకున్నా ఆ వచ్చిన సంపాదన లగ్జరీకి వినియోగించకుండా వాళ్ళ వరకు సర్దుబాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్. చిన్న ఫోన్ కూడా కాదు, చిన్న ఫోన్లు పోయాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఆ స్మార్ట్ ఫోన్ ఎంత రేట్ ఎంత? చాలా ఎక్కువే కదా. మన సంపాదనకి ఆ ఫోన్ ధరకి ఎంత సరిపోయిద్ది అసలు? మళ్ళీ అదే దానికి ఈఎంఐలు కట్టాలని అసలు అంత అవసరం లేదు. అయినా సరే మీరు ఎందుకు అంతగా ఆలోచించుకొని అంతగా మీరు పోరాడి అవి కొనుక్కోవడం అవసరమా అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏది అవసరమో, ఏది అది ఇంపార్టెంట్ అయితేనే కొనుక్కోండి. అంతేగాని పక్కనోళ్ళు కొన్నారనో, మన బంధువులు కొన్నారనో, మన స్నేహితులు కొన్నారనో కొనొద్దు. అలా ఆర్భాటాలకు వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీరు దేవుణ్ణి అడిగినా కూడా తండ్రి మీకు ఇవ్వడు, సహాయం చేయడు. తర్వాత వచ్చి అప్పులైపోయి ఇక భారంగా అయిపోయి అవి భరించలేకుండా అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు కన్నీరు కార్చినా కూడా నేను వినను, మీకు నా దగ్గర ఏం దొరకదు అని తండ్రి చెప్తున్నాడు. మీరు అడుగుతారు, అడిగినా కూడా మీ భోగముల నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మీకేమీ దొరకదు. అసలు అది ఖర్చు పెట్టే ముందే 1కి 10 సార్లు ఆలోచించండి. మన సంపాదన ఎంత, మనం ఇంట్లో ఖర్చులు ఎంత. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి ఎక్కువ అప్పు చేస్తే మనం తీర్చగలమా లేదా? మన కెపాసిటీ, మన బలం సరిపోదా? ఒకవేళ కట్టలేకపోతే మాట పడాల్సి వచ్చిందేమో, నలుగురిలో అవమానపడాల్సి వచ్చిందేమో. ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు మీరు ఎక్స్ట్రా ఖర్చులు అనేవి చేసుకోమని నేను చెప్పట్లేదండి. బైబిల్ ద్వారా తండ్రి మీతో చెప్తున్నాడు. ఎంత కష్టపడ్డా కూడా మనశ్శాంతి లేదు, ఎంత కష్టపడ్డా కూడా తీరిక లేదు, ఎంత కష్టపడ్డా కూడా కనీసం అప్పులు కూడా తీరట్లేదు, ఎంత కష్టపడ్డా కూడా కనీస అవసరాలు కూడా తీరట్లేదు అంటే ఇదే కారణం. ఎప్పుడో మొత్తానికి మీరు ఆ ఖర్చులు చేసి ఉంటారు. గుర్తు చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఎందుకు చేశారో, నిజంగా మీరు మీ భోగేచ్ఛల కోసం, లోక మర్యాద కోసం, లోకస్తుల పొగడ్తల కోసం అందరూ గొప్పగా చెప్పుకోవాలనేమన్నా ఆ ఉద్దేశంతో మీరు అప్పులు చేశారేమో నాకైతే తెలీదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి గమనిస్తానే ఉంటాడు, ఖచ్చితంగా గమనిస్తాడు. ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ గబగబ అప్పులు చేశాడు, తర్వాత అవి తీర్చుకోలేక బాధపడతారమ్మా మీరే. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి, వివేకం కలిగి, జ్ఞానం కలిగి ఆలోచించి అప్పుడు చెయ్యండి. అప్పుడు మీరు మీకు అవసరమైన తండ్రిని అడగండి. అలాగనే మీరు లగ్జరీ కోసం, నలుగురు మెప్పు కోసం అడిగారంటే మాత్రం నేను ఇవ్వను, ఖచ్చితంగా మీకు దొరకదు నా దగ్గర అని
తండ్రి చెప్తున్నాడు. కాబట్టి ఏదైనా ఏ పనైనా చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మన ఆదాయం ఎంత, మన సంపాదన ఎంత, మనం ఖర్చు పెట్టే ఖర్చులెంత, మన ఇంట్లో ఖర్చులెంత, మనం కొనాలనుకుంటున్నా అది ఇప్పుడు మనకు అవసరమా కాదా, ఆల్రెడీ ఒక ఫోన్ ఉంటే మళ్ళీ ఇంకొక ఫోన్ ఎందుకు, అవసరం లేదు కదా. లేదు నాన్న మా ఫ్రెండ్స్ అందరు తెచ్చుకున్నట్టు తెచ్చుకోనివ్వండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం అప్పులు పాలవుతాం. అప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, మనం నవ్వుల పాలవుతాం, మనం అవమాన పాలవుతాం. కాబట్టి అది ఆలోచించుకొని అప్పుడు ఖర్చులు చేసుకోండి చెప్తున్నాడు. అలాగే 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇప్పుడు మనకి ఏది అవసరమో అంతవరకు చాలు, అంతకన్నా నాకు ఎక్కువ వద్దయ్యా, నాకు అవసరమైనంత వరకే నాకు ఇవ్వండి, అంతకు మించిన ఆలోచన కూడా నాకు రానివ్వద్దు. పక్కన వాళ్ళు కొన్నారనో, పక్కన వాళ్ళు నాతోటి వారు రెండంతస్తుల ఇల్లు కట్టారనో, నాతోటి వారు ఒక కారు బైక్ ఉండి కూడా కారు కొన్నారనో, నేను కూడా కొనాలి అనే ఆలోచన నాకు రానివ్వద్దయ్యా అని దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటేనంట ఖచ్చితంగా మనం ఏదైతే వద్దు అని చెప్తామో అదే తండ్రి మనకి ఇస్తాడంట. నాకు వద్దయ్యా, నాకు వద్దు అన్నా సరే ఇచ్చేస్తాడు అది. ఎందుకంటే మన తగ్గింపు, మనం ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత ఇష్టం. మీరు భోగేచ్చలకెళ్ళి మీ పక్కనోళ్ళు పొగడాలను, లేకపోతే అందరిలో మీరే గొప్పగా ఉండాలను, మీరు అంత అత్యాశతో మీ కంటి చూపును బట్టి మీ కన్ను ఏదైతే కోరుకునిందో ఖచ్చితంగా అది కొనాల్సిందే, ఖచ్చితంగా అది చేయాల్సిందే అని మీరు వెళ్తున్నారు. అందుకే మీకు తిప్పలండి. కాబట్టి ఖర్చు చేసే ముందు, ఏదైనా కొనే ముందు ఫస్ట్ మన ఆదాయం ఎంత, మనకు వచ్చే సంపాదన ఎంత, మనం ఎంతవరకు కొనాలి అనేది ఆలోచించుకొని అప్పుడు ఖర్చులు చేసుకోండి. అంతేగాని ఆదాయానికి మించి అప్పులు చేయొద్దని నేను చెప్పట్లేదు, తండ్రే చెప్తున్నాడు. ఇప్పుడు నాకు సరిపడే వరకే నాకు ఇవ్వండి అయ్యా, నాకు అంతకన్నా ఎక్కువ వద్దు. అవతల వాళ్ళు ఎన్నైనా కొనుక్కొనివ్వండి, వాళ్ళు ఎలాగైనా ఎంత లగ్జరీగానే బ్రతకనివ్వండి, నా చేతి కష్టార్జితం నేను అనుభవిస్తే చాలు, నా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి చాలు, అంతకన్నా నాకు ఎక్కువ వద్దు. నాకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, అంతకన్నా గొప్ప పేరు లేకపోయినా పర్వాలేదు, కానీ మీ దృష్టికి నేను దీన మనసుడై నేను తగ్గించుకొని ఉండే హృదయాన్ని నాకు ఇవ్వండి. నాకు ఏమున్నా లేకపోయినా మీరుంటే చాలు. నా సంపాదనకు తగ్గట్టు ఖర్చులు ఎలా చేసుకోవాలి ఆ తెలివి నాకు ఇవ్వండి చాలు, అంతకు మించి నాకేమొద్దయ్యా. అంత అత్యాశ నాకు రానివ్వద్దు, అంత బయట వాళ్ళకి నేనేదో గొప్పగా కనపడాలి అనే ఆలోచన అసలు నా మనసుని అటు మాత్రం నా మనసు వెళ్ళనివ్వద్దు, నా దృష్టి అటు వెళ్ళనివ్వద్దు. మీ దృష్టికి నేను తగ్గింపుతో ఉండాలి, మీ దృష్టికి నేను మంచివాడిగా ఉంటే చాలు. నాకు ఏ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను తగ్గించుకొని ఉండాలి. నాకు సంపాదనకు తగ్గట్టు నేను ఎలా ఖర్చు చేసుకోవాలో ఆ తెలివి నాకు ఇవ్వయ్యా, అంతకన్నా నాకు ఎక్కువ వద్దు అని మీరు అడగండి. ఖచ్చితంగా మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తానని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం? దేవుని దృష్టిలో తగ్గించుకోకపోగా మనల్ని మనమే హెచ్చించుకుంటున్నాం. అవతల వాళ్ళు కొన్నారు, వాళ్ళు 5,000 పెట్టి చీర కొంటే మనం కనీసం ఒక 1,000 రూపాయల చీర అప్పుడు ఆశించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అది కాదు, వాళ్ళు 5,000 పెట్టుకుంటే ఖచ్చితంగా మనం కూడా అంతే పెట్టుకోనాల్సిందే. ఇప్పుడు లేటెస్ట్ బ్లౌజులు వస్తున్నాయి కదా, లేటెస్ట్ మోడల్ బ్లౌజులు, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు ఖచ్చితంగా కొనాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు వేసారు, మన ఇంటి ఎదురు వాళ్ళు వేసారంటే మనం కూడా అదే ఖచ్చితంగా ఆ డ్రెస్, అలాంటి డ్రెస్ కొనుక్కోవాల్సిందే. మరి మన అమ్మ నాన్న సంపాదన ఎంత, ఇంట్లో ఖర్చులేంది, మరి నా ఫీజులేంది, తిండేంది, అవన్నీ ఆలోచించాలిగా. అవే ఆలోచించట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు వేసుకున్నారంటే వాళ్ళు కొన్నదే మనం కూడా కొనాల్సిందే, కొని వేసుకోవాల్సిందే. అప్పుడు అందరు గొప్పగా వావ్ అమ్మో కొనేసారా, అంత ఖర్చు పెట్టి కూడా కొనుక్కున్నారా అని మనల్ని గొప్పగా పొగడాలి, గొప్పగా అనుకోవాలి అని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టే మన పరిస్థితులు ఇలాగైపోయాయి. మీరు కష్టపడుతున్నారు, మీరు పోరాడుతున్నారే కానీ మీకేవీ దొరకట్లేదు. ఎందుకు పోరాడుతున్నారు? ఇన్ని ఖర్చులు మీకు ఎందుకు అవుతున్నాయి అంటే ఇదిగో ఇందుకే, భోగేచ్చల కోసం తీర్చుకోవడానికే మీరు పోరాడుతున్నారు. మీకు సరిపడా
మీకు 3 పూట్ల తింటా సరిపడా వస్త్రాలు మరీ అంత ఎక్కువ హెవీగా అవసరం లేదు కదా, వేలు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదుగా. మనకు డైలీ వేరుకైనా తక్కువ పెట్టి కొనుక్కోవచ్చు సంపాదనకు తగ్గట్టు. ఒకవేళ సంపాదన ఎక్కువ ఉన్నా కూడా ఉన్న దాంట్లో మనం సర్దుకొని లేనోళ్ళకి ఇవ్వాలి అని తండ్రి చెప్తున్నాడు. అలా మనం తగ్గించుకొని ఎంత తగ్గించుకొని దేవుని దృష్టికి ఎంత తగ్గించుకుంటే తండ్రి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అరే వీళ్ళకు సంపాదన వచ్చేదే ఎంత తక్కువ, ఇందులో కూడా మళ్ళీ వీళ్ళ ఖర్చులు పోగా ఏదో ₹2 మిగిలితే అవి కూడా పేదవాళ్ళకి ఇస్తున్నారు. అలాంటి నా బిడ్డల్ని నేనెందుకు వదిలేస్తాను? ఖచ్చితంగా హెచ్చించాలి నా బిడ్డలని, ఖచ్చితంగా హెచ్చిస్తానని తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. లోక దృష్టిలో మనకు అవసరం లేదు, లోకాశలు మనకు అవసరం లేదు, లోక భోగేచ్చలు మనకు అవసరం లేదు, లోకస్తుల మెప్పు మనకు అవసరం లేదు, వాళ్ళు పొగిడే పొగడ్తలు మనకు అవసరం లేదు. పొగుడుతారు కానీ రేపు మన ఖర్చులు అయితే వాళ్ళు ₹1 ఇస్తారా? ఇవ్వరు. బాధపడాల్సింది ఎవరు? అవమానపడాల్సింది ఎవరు? ఏడవలసింది ఎవరు? మనమే. కాబట్టి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని వివేకంతో ఆలోచించండి. సంపాదనకు మించి ఖర్చులు చేసుకోవద్దు, అవసరానికి మించి అప్పులు చేయొద్దు. ఒకవేళ చేసిన తర్వాత దేవుడి పాదాలు పట్టుకున్నా కూడా నేను మీకు ఎటువంటి సహాయం చెయ్యను అని తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అప్పులని చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టారు. అప్పులు ఎందుకు అప్పులు అవుతున్నాయి? ఇదే కారణం. ఇదిగో ఈరోజు మనకి తండ్రి మరి నాకు తెలియదు ఎందుకో, మరి ఏం చెప్పాలి, ఏం చదవాలా చెప్పని తీస్తుంటే తండ్రి వాక్యం చూపించాడు. ఇదిగో ఇదే దీనివల్లేనమ్మ మరి నప్పులు అవుతున్నాయి అని. లోకాశలు లోక భోగేచ్చలు వాటి గురించి ఆలోచించొద్దు. తగ్గింపు తగ్గింపు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు తండ్రి. మన చేతి కష్టార్జితంతో మనం సంపాదించి మన సొంత తెలివితేటలతో ఎక్కువ సంపాదిద్దాంలే, ఎక్కువ అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం అని అత్యాశకు పోయారా జాగ్రత్త. తర్వాత మీకు ఏ ప్రాబ్లం అయినా సరే నేను మాత్రం ఇవ్వను. దేవుని దగ్గర మీరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే మీ ఉద్దేశం ఏ ఉద్దేశంతో మీరు అడుగుతున్నారు? మీ భోగముల నిమిత్తము వినియోగించడకై, మన లగ్జరీ లైఫ్ కోసం. అవతల వాళ్ళు అది కొన్నారు నేను కూడా కొనాలి, అవతల వాళ్ళు ఈ ఇల్లు కట్టుకున్నారు నేను కూడా కట్టుకోవాలి, అవతల వాళ్ళు కారు బైక్ కొన్నారు నేను కూడా కొనాలి. అసలు అవసరం లేదు మనకు బైక్, అయినా సరే కొనాలనుకుంటున్నాం. అదే అలాంటి దురుద్దేశం మీ మనసులో ఉంది కాబట్టే మీరు అడిగినా కూడా తండ్రి ఇవ్వడు. అలా కాకుండా అయ్యా నాకు వచ్చే సంపాదన ఇది చాలు, నా చేతి కష్టార్జితాన్ని నేను అనుభవిస్తే చాలు, నా కుటుంబస్తులు ఒక్క పూట కూడా పస్తు లేకుండా కడుపు నిండా భోజనం చేస్తే చాలు, అంతకన్నా నాకు ఎక్కువ వద్దు అని అలా మీరు అడగండి. ప్రార్థన అలా చేయండి. మీరు బైక్ అవసరం లేదన్నా కూడా బైక్ కాదు కారు ఇప్పిస్తాడు తండ్రి. అందుకని మన సొంత ఆలోచనతో మనం ముందుకెళ్ళొద్దు. దేవుని ఆలోచన చొప్పున మనం ముందుకెళ్దాం. తండ్రి సహాయం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రం ప్రభా. నేను మాట్లాడితే బిడ్డలకు అర్థం కాదు, బిడ్డలకి అర్థం చేసుకోరు నా తండ్రి. కానీ మీరు మాట్లాడితేనే ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఖచ్చితంగా వాళ్ళ హృదయాలను తాకింది ఆలోచించే మనసు వారికి ఇవ్వండి ప్రభా. మరి ఎందు నిమిత్తం వాళ్ళు అప్పులు చేశారో, ఎందుకు వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఇంకా పోవట్లేదు నాకైతే తెలీదు, కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవా. మరి ఇదిగో ఇదమ్మా కారణం, వాళ్ళు ఇలా చేస్తున్నారు అందుకే వాళ్ళకి పరిస్థితి వచ్చిందని మీరు మాకు సమాధానం పంపించిందేవా, జవాబు పంపించిందేవా మీకే స్తోత్రం. క్షమించండి ప్రభా, తెలియక చేశారు. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం లేని వాళ్ళం ప్రభా. మీరు చెప్పిన పని చేయకుండా మా సొంత ఆలోచన, మేము లగ్జరీ లైఫ్, అవతల వాళ్ళు వేరే పక్క వారితో పోల్చుకుంటున్నాం, అందుకే మాకు ఈ పరిస్థితులు తండ్రి. అలా ఉండొద్దు అని మీరు చెప్తున్నారు. అలాంటి మనసు మాకు ఇవ్వండి ప్రభా. పక్కవారితో పోల్చుకునే మనసు మాకు రానివ్వద్దు. మీ దృష్టికి మేము తగ్గింపు జీవితం ఎలా జీవించాలో, తగ్గింపు కలిగి ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో ప్రభా మీరు మాకు నేర్పించండి చాలు. అంతకన్నా మాకు అత్యాశ మాకొద్దు ప్రభా, అంతకు మించి మాకు ఏమీ వద్దు తండ్రి. మీ దృష్టిలో మేము తగ్గింపు ప్రవర్తన కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.